తెలంగాణ రాష్ట్రంలో గణపతి పండుగ అనగానే మీ అందరికీ ఎరకనగా మొదటిగా ఖైరతాబాద్ గణేష్ అంటే తర్వాత లడ్డు అనగా దునియా మొత్తం ఫేమస్. గట్ల కులన్వారి ఇళ్లలో మొదటిసారి 450 నుంచి షురువైకి ఇప్పుడు 17,60,000 రూపాయలకు కులన్వారి ఇళ్లకు మళ్ళీ వచ్చింది లడ్డు. అయితే లడ్డు ఉన్న పెద్ద మనిషి మన దగ్గర ఉండి అన్న నడుచుకుంటా. అన్న నమస్తేనే. నమస్తే. ఎట్లున్నావు? నేను భగవంతు పుణ్యాన్ని ఆరోగ్యం మంచిగా ఉన్నట్టు చెప్పాలా. మళ్ళీ ఇవాళ మీ ఇంట్లోకి మళ్ళోపారి లడ్డు వచ్చింది నీ తరఫు నుంచి, మళ్ళీ ఎట్లా ఖుషిగా ఉందా, ఎట్లా అనిపిస్తుంది? రెండు ముచ్చట్లు చెప్పిగా. భగవంతుని లడ్డు తీసుకున్నప్పుడు మాకు ఎంత ఖుషి ఉంటుంది, బ్రహ్మాండం ఆనందంగా ఉంది. అందరు మంచిగా ఉన్నారు, కాళ్ళు చేతులు గట్టిగా చేతులు అయితే గట్టిగా గట్టి ఉంది. మళ్ళీ మీరు ఏం పని చేస్తారు? మళ్ళీ వ్యవసాయం చేస్తా. వ్యవసాయం. అబ్బాబ్బా రెండు ముచ్చట్లు మంచిగా చెప్పాడు. అందరు లేక మా కంపెనీలు లేవు, బంగ్లాలు లేవు. ఉన్న కాడికి మేము చిన్నప్పటి నుంచి కాయ కష్టం చేసి ఇప్పటికైతే ఎదిగినాం. మేము రైతు బిడ్డలం కాబట్టి గర్వంగా చెప్తుండే శనార్థి అన్న. మీ అందరు ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇక మల్లాపూర్, సుల్తాన్పూర్ చుట్టుముట్టు ప్రజలైతే ఇప్పటికైతే నింబలంగా బతురు. ఎందుకంటే గప్పట్ల కొత్తిమీర, పుదీనా, వంకాయలు అన్ని చేనులు గీలేసేటోళ్ళు ఇప్పుడు ఇక గడ్డి బిజినెస్లకు దిగిరు. సూపర్ నడుస్తుంది. మళ్ళీ అమ్మని కూడా అడుచుకుంటా. అమ్మ మంచిగున్నావా? మంచిగా ఉంది. నీ తరపు నుంచి అయితే ఖుషి ఖుషి. అమ్మ కూడా రెండు ముచ్చట్లు చెప్పింది. సూపర్ ఉంది బిడ్డ. నాకైతే ఇంటికి లడ్డు వచ్చినందుకు ఇంటి ఆడి లేడు అడుచుకుంటాం. మళ్ళీ ఇంకో ముందుకు రా అమ్మ. గీమెవరో ఎరకనా బాలాపూర్ గణేష్ కాడ గణేష్ ఎంత అయినట్టు పాటలు పాడతానే జగనన్న ఎరకరేగా. గప్పుడుగా మన గణేష్ కాడ కూడా పాటలు పాడి ధూమ్ధాం చేసింది. ఇప్పటిదాకా గుళ్ళె కూడా రెండు ముచ్చట్లు అడుచుకున్నాం అన్నతోటి. మొన్ననే ఇక భజన కాంపిటీషన్ అయిపోయింది. భజన కాంపిటీషన్లో అన్ననే నెంబర్ 1 ర్యాంక్ వచ్చి ఖైరతాబాద్ కాదు అందరికంటే మించి రవీంద్ర భారతిలో కప్పు కొట్టుకొని వచ్చింది. నాకైతే మస్తు ఖుషి అనిపిస్తుంది. అక్క నమస్తే. నమస్తే. బాగున్నావా? బాగున్నా. చెప్పాలా మీ ఇంటి ఆయన పేరు ఏం పేరు? జగన్ రెడ్డి. జగన్ రెడ్డి పాటలు పాడతాడు గాయనేనా? దునియా మొత్తం ఫేమస్ పోయిగా. అంతే. మరి నీకు కూడా వస్తాయా పాటలు? నాకు రావు. సూపర్. మళ్ళీ మీ కరోనాలు ఇంట్లో లడ్డు వచ్చింది. మళ్ళీ ఎట్లుంది? ఖుషి అనిపిస్తుంది. కొడుకు లడ్డు కొన్నాడు, సంతోషం. ఇంట్లోకి వచ్చినట్టే అంతా అందరి ఇళ్ళకు అందరు కొలను అనగానే దునియా మొత్తం బ్రాండ్ అయిపోయింది. దా అక్క నీతోటి కూడా రెండు ముచ్చట్లు ఆడుతుందా? అక్క మంచుకున్నావా? ఏం పేరు నీ పేరు? కమలమ్మ. కమలమ్మ. ఇంటి ఆయన పేరు ఏం పేరు? కృష్ణారెడ్డి. ఓయమ్మో కృష్ణారెడ్డి అన్న. లడ్డూలో కూడా 2వ నెంబర్ అన్న ఉంటుంది. ఎందుకంటే అన్న కూడా 2-3 సార్లు కొన్నాడు. మొత్తం కొలనోళ్ళు ఇంట్లోకి అయితే ఒక్కసారి కాదు 2 సార్లు 9 సార్లు వచ్చింది. ఈసారిగా 9 సార్లు 9 నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ చెప్పాలిగా. నీ తరఫు నుంచి కూడా మళ్ళీ ఎట్లా ఖుషి అనిపిస్తుందా? ఖుషి అనిపిస్తుంది. ఖుషి ఉంది కదా. పండుగ బోనాల పండుగకు వస్తారో దసరాకు రారో కానీ గణపతి పండుగ అయితే బిడ్డలు అందరూ వస్తారంటావు. రెండు ముచ్చట్లు మంచిగా చెప్పినాం. ఇంకా గిట్ల ఉన్న వాళ్ళని కూడా అడుగుతాం. మళ్ళీ ఏం పేరు తమ్మి నీ పేరు? చరణ్. ఎవరు కొడుకు? దేవేందర్ రెడ్డి. నీకు ఇంకో ముచ్చట చెప్తా. దేవేందర్ అన్న ఎవరో ఎరకరా మా స్కూలే. మా స్కూలే. అన్న మంచిగా చదువుతుండే కానీ నాకంటే ఒక మార్క్ ఎక్కువ వచ్చింది. అన్న పాస్ అయ్యి నేను ఫెయిల్ అయినా. ఇక అన్ననేమో బైక్ ఆడేగా రైతు పని చేస్తుంది. నేనేమి మైకిలు పట్టుకొని గిట్లా తిరుగుతున్నా. మళ్ళీ మంచిగా చదువుకో. చదివి ఏమైదాం అనుకుంటున్నావు? పైలట్. నాకు ఆడదే మాట చెప్పినావు, ఈడిదే మాట పెట్టినావు. ఎప్పుడు నీ ఎంబడే ఉంటా. నువ్వు పైలట్ కావాలి సరేనా? ఇక మళ్ళీ గిట్ల ఇంకిద్దరు నడుచుకుంటా. అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరు నీ పేరు? దివ్య. దివ్యమ్మ. మీ ఇంటి ఆయన పేరు ఏం పేరు? దేవేందర్ రెడ్డి. దేవేందర్ రెడ్డి. మంచి పైల్వానే, నింబలంగా ఉంటాడు, ఎవరిని ఏమన్నాడు. సరే మళ్ళీ ఇలా మీ ఇంట్లోకి లడ్డు వచ్చింది. రెండు ఖుషిగా ముచ్చట్లు లేపు. మంచిగా సంతోషంగానే ఉంది. చాలా సంతోషంగా తృప్తిగా. ఆనందం తల్లి ఆనందం. జర ముంగడికి రారు, జర ముచ్చట చెప్తాళ్ళు. అయితే ఇప్పుడు ఇంకో అక్కని ముచ్చటాడు. అమ్మ నమస్తే. నమస్తే. ఏ పేరు నీ పేరు? సునీత. జర గట్టిగా మాట్లాడు. తినలే. మీ ఇంటి ఆయన పేరు ఏం పేరు? శ్రీనివాస్ రెడ్డి. ఈయననేనా? ఓ అమ్మో ఈయన పేరు. ఈయన గురించి చెప్పాలంటే చాలా తక్కువనే. ఎందుకంటే ఎంత ఆస్తుంటే ఏం చేసుకుంటాం ఎంబడి కట్టుకొని అయితే ఓంగా అని చెప్పేసి నలుగురికి సేవ చేసే మంచి గుణం ఉంది. నెలకోపారి అనాథ పిల్లలకు అయితే మంచిగా ఆసరగా 4-5 కాదు 4-5 కూడా వాళ్ళకి ఆపదకి ఇస్తాడు. అన్న మంచి పనులు చేస్తున్నాయి. నువ్వు కూడా రెండు ముచ్చట్లు చెప్పాలి. మన ఇంటికి లడ్డు వచ్చింది. మళ్ళీ ఎట్లుందో చెప్పు రెండు ముచ్చట్లు. లడ్డు తీసుకున్నాం, చాలా సంతోషంగా ఉందండి. ఒక 450 రూపాయలకు కొలన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం తీసుకున్నాడు. రెండోసారి వచ్చేసి కూడా తనే తీసుకున్నాడు. మూడోసారి తనే తీసుకున్నాడు. తను 5 సార్లు తీసుకున్నాడు. తర్వాత వచ్చేసి కొలన్ కృష్ణారెడ్డి గారు 2 సార్లు తీసుకున్నారు. కొలన్ బ్రదర్స్ అని చెప్పేసి మేము ఒకసారి తీసుకున్నాము. కొలన్ రామరెడ్డి అనే ఈసారి 9వ సారి అని మేము తీసుకున్నది. మా సంఖ్య ఎప్పుడైనా 9. మా నాన్న వాళ్ళు అక్క చెల్లెలు వచ్చి 9, మా అక్క చెల్లెలు వచ్చేసి 9, మేము 9 మందిమి. అన్ని 9 మా దాంట్లో. ఈసారి మేము లడ్డు తీసుకుని కూడా 9. అన్ని విషయాల్లో మాకు బాగా జరిగింది కాబట్టి లడ్డూని తీసుకున్నాం. చాలా సంతోషంగా ఉందండి. అబ్బా ముచ్చట అయితే సూపర్గా ఉంది. అన్నదమ్ములు 9, ఆడవిల్లలు 9. ఇక మేము లడ్డు కొన్న 9 సార్లు మా ఇంటికి వచ్చింది. అబ్బా ఫ్యాన్సీ నెంబర్. అబ్బా సూపర్ అన్న సూపర్. మంచి ముచ్చట చెప్పినావు. ఈ చెల్లెని కూడా ఆడతారు 2 ముచ్చట్లు. అమ్మ ముందుగా ఏం పేరు? అమ్మ నీ పేరు? అశ్విత. అశ్విత. ఎవరు బిడ్డావు నువ్వు? రామరెడ్డి.
ఆమ్లెట్ ఓయమ్మో పెద్ద అయిన బిడ్డనే ఇక ఏం ఫిగర్ చేయకూరు ఎవరికేం ఆపద వచ్చినా మా అయ్య ఎట్లా దానకారుడు నేను కూడా అట్లా దానకారుడు చేస్తా అంటే ఏ స్కూల్ చదువుతున్నావు నాగార్జున మాంటిసరీ ఐఐటి కాన్సెప్ట్ ఎన్నో తర్వాత 10th 10th ఈ తాప 10 అయిపోయిందంటే వచ్చేసారి ఇంటారు మళ్ళీ ఏమైదాం అనుకుంటున్నావు చదివి ఎనీథింగ్ బట్ మేక్ మై ఫాదర్ ప్రౌడ్. అగ్గో ఏదైనా కానీ మా అయ్య గర్వంగా వచ్చేటట్టు నేను కొలువు తీసుకొస్తా అంటుంది శనాడు తమ్మ రెండు ముచ్చట్లు మంచిగా చెప్పిన ఏం పేరు నీ పేరు? లక్ష్మి లక్ష్మి ఎవరి బిడ్డ నువ్వు ఇంటి ఆడపడుచుంది ఈ ఇంటి ఆడపడుచుని బిడ్డ అంట మొత్తం నీదే ఉంటుంది జాతర మొత్తం అమ్మ పేరు నాయన పేరు ఏం పేరు శ్రీనివాస్ రెడ్డి రమాదేవి. మంచిగా ఏం చేస్తుంటావు తల్లి నేనా ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ సూపర్ నడుస్తుందా ఇప్పటికైతే మళ్ళీ దుకాణం పెట్టినావా నేర్చుకుంటున్నావా నేర్చుకుంటున్నా. నేర్చుకొని మంచి కొలువు రావాలని చెప్పేసి కోరుకుంటున్నా గీమని కూడా అడుగుతా ఈ అక్క అప్పటి సందే నన్ను ఒక్కటే తిడుతుంది మీ మాదేవి అక్కనే తీసుకుంటావా నన్ను తీసుకో అంటే అందరు అక్కలే గా అక్కనేమో రోజు అప్పుడు ఇప్పుడు అరే తమ్మి ఎట్టున్నారా ఏం చేస్తున్నావు నడుచుకుంటుంది కాబట్టి అక్క అంటే మస్తు పని నువ్వు కూడా నాకు మస్తు ఇష్టం అక్క చెప్పాలి అక్క నీ పేరు ఏం పేరు అలేఖ్య అల్లెక్క ఎట్లున్నావు బాగున్నా. మంచిగున్నావా మన ఇంటి అయినా రాలే మళ్ళీ ఎలా రాలే వస్తాడు ఇప్పుడు. ఎప్పుడు వస్తాడు ఇప్పుడు ఈవినింగ్ ఫోన్ చేసి చెప్పు మన ఇంటికి లడ్డు వచ్చింది ఇక సాయంత్రం దావత్ ధూమ్ ధామ్ ఉంటుంది మన ఇంటికి లడ్డు వచ్చింది రెండు ముచ్చట్లయితే చెప్పిగా చాలా హ్యాపీగా ఉంది. మా కొలన్ ఫ్యామిలీ ఇంకా 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 డెవలప్ కావాలని కోరుకుంటున్నాను. అవును మీ నాయన పేరు అమ్మ పేరు చెప్పాలి జగన్ రెడ్డి కూతురు. పాటలు పాడతానే బిడ్డవా నువ్వు ఓయమ్మ అప్పటిసారి చెప్తలేడు చూడు మా అయ్య ముందే హైలైట్ ఉండిగా మళ్ళీ చెప్తా నన్ను ఏడో దుమ్దాం చేస్తాడు అని చెప్పేసి గీమ నడుచుకుంటా ముచ్చట్లు అప్పటిసంది చెప్పుగా నీ పేరు ఏం పేరు సిరి సిరి ఎట్లున్నావు బోనా మంచిగున్నావా మనం అప్పటి సంది ఒక్కటి కాయ తలిగినావు మనం నువ్వు స్కూల్కి పోతున్నావా లేదా పోతున్నావా ఏం చదువుతున్నావు సెకండ్ క్లాస్ ఎట్లా చదువుతున్నావు బాగా మంచిగా చదువుతున్నావు పెద్దగా నాకు ఏమైదాం అనుకుంటున్నావు ఫ్యాషన్ డిజైనర్. ఓ అమ్మ వీళ్ళందరూ ఫ్యాషన్ ఇంకా తలిగిరు ఇక ఏం కొలువు తేలినట్టుంది మళ్ళీ గిన్నెను కూడా రెండు ముచ్చారు తమ్ముడు నమస్తే నమస్తే. ఏం పేరు నీ పేరు కార్తిక్ రెడ్డి. కార్తిక్ రెడ్డి అగో కార్తిక్ రెడ్డి అంటే సబితమ్మ కొడుకు పేరు కూడా ఉంది ఆయన పేరు చూసి నువ్వు పెట్టుకున్నావు నీ పేరు చూసి ఆయన పెట్టుకుండా నా పేరు నీ పేరు చూసి ఆయన పెట్టుకున్నాడు ఓయమ్మో సరే మళ్ళీ మీ నాయన అడ్డుకోనండి మస్తు ఖుషి అనిపిస్తుందా లేదా హ్యాపీ. అమ్మ నువ్వు పెద్దగా అయినాక చదివి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆర్మీ. ఆర్మీ పక్కన అబ్బా నీకు క్షణార్థి చెప్తా ఎందుకంటే నేను పోలీస్ కావాలి డాక్టర్ కావాలి లాయర్ కావాలని సింపుల్గా కోరుకుంటారు నేను ఆర్మీ అంటే మామూలు కొలువు కాదు 15 ఏళ్ళు ఇక్కడికి వెళ్ళి అక్కడ పోయిందంటే ఎర్రటి గడ్డలాలు ఎండబెడతారు అయ్యా సరే ఎందుకంటే దేశ సేవ కాబట్టి సూపర్ మంచి డిసిషన్ తీసుకున్నాం ఈ అక్కని అడుగుతా ఇక ముచ్చట ఇంటి పెద్ద టైగర్ ఇక అమ్మా నమస్తే నమస్తే. మంచిగున్నావా మంచిగా నీ పేరు మీ ఊరు చెప్పు ఇక నా పేరు మాధవి. మా ఊరు గండిపేట దగ్గర. మీ ఊరు గండిపేట ఈ ఊరు నీది ఫస్ట్ కాదా అంటే అమ్మగారు అంటావు అంటే అత్తగారు ఊరు ఫస్ట్ చెప్పుకుంటా అంటావు అంటే ఇప్పుడు ఈడికేళ్ళు పోయినా కాబట్టి మా ఊరే అంటావు అంటే ఈ ఊరి పేరు చెప్పవా మా అమ్మగారు ఊరు బాలపురం అని చెప్పాలి ఫస్ట్ చెప్పాలి మీ ఇంటి ఆయన ఏం చేస్తాడు మా ఆయన బిజినెస్ ఎట్లా నడుస్తుంది బిజినెస్ మంచిగా నడుస్తుంది. దేవుడు వాళ్ళ అమ్మగారి ఇంటికి లడ్డు వచ్చింది మళ్ళోపారి 9వ ఎట్లా ఖుషి అనిపిస్తుందో రెండు ముచ్చటలో మంచిగా చెప్పు మాకు. చాలా మంచిగా అనిపిస్తుంది. 9th టైం మా అన్నయ్య వాళ్ళు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సూపర్ రెండు ముచ్చట అయితే మంచిగా చెప్పింది 9వ తీసుకోవడం మాకు మస్తు ఆనందంగా ఉంది. ఇక ఇంకో దేవతను అడుగుతా అమ్మ నమస్తే నమస్తే. చెప్పాలని పేరు ఏం పేరు వైష్ణవి. వైష్ణవమ్మ ఎట్లున్నావు బాగున్నా. ఏ స్కూల్ చదువుతున్నావు జాన్సన్ గ్రామర్ స్కూల్ ఎట్లా చదువుతున్నావు పల్లె. మంచిగా చదువుతున్నట్టు మళ్ళీ ఎన్నో తర్వాత ఇప్పుడు 10th. ఇప్పుడు 10th ఈసారి 10th అయిపోయిందంటే వచ్చేసారి ఇంటర్ మళ్ళీ లాస్ట్ టార్గెట్ ఏమైదాం అనుకుంటున్నావు ఫ్యాషన్ డిజైనింగ్. ఓ అమ్మ అందరు ప్యాషన్ ఎంకైనా తలిగిరు సూపర్గా ఈ అక్క నడుచుకుంటా అక్క నమస్తే నమస్తే తమ్మి. మంచిగా చెప్పాలని పేరు ఏం పేరు మాధవి. మాదేవ్ అక్క ఎట్లున్నావు బాగున్నా. అమ్మ నాన్న అందరు బాగుర్రా బాగున్నారు. చెప్పాలక్క ఏం చేస్తుంటావు నువ్వు మెడికల్ షాప్ మెడికల్ షాప్ ఎట్లా నడుస్తుంది నడుస్తుంది. ఏడుంటుంది మీ మెడికల్ షాపు చెంపాపేట. అట్లా అంటావు ఓజ నీకు ఇంకో ముచ్చడి చెప్పి తిను అక్క మంచితనానికి మారి పేరుగా ఎవరికి ఏం ఆపద వచ్చినా నేను ముంగటున్న తమ్మి అని చెప్పేసి మేము చదువుకున్న పంతుల కాడికి వెళ్ళి అందరికీ ఏం రంది వాడకూరిగా నాకు వస్తాయి ఎట్లా కమిషన్ బాగానే ఉంటుంది కానీ ఆ కమిషన్ లేకుండా తక్కువ రేట్లకి ఇస్తా అని చెప్పేసి మస్తు సాయం చేస్తుంది గట్లనే ఈ స్కూల్లో కూడా ఎవరికి ఏం ఆపద వచ్చినా నేనున్న తమ్మి అని చెప్పేసి మంచి సాయం చేస్తుంది అక్క నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి అక్క ఇక ఈయనను కూడా అడుగుతా తమ్మి మంచిగున్నావా ఏం పేరు నీ పేరు సిద్ధార్థ్. సిద్ధార్థ్ ఎవరు కొడుకు సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి అమ్మ పేరు ఏం పేరు మాధవి. అమ్మ మా అక్క కొడుకువేనా ఏం చదువుతున్నావు 6th. 6th మంచిగా చదువుతున్నావా చదువుతున్నా. ఏమో చదువుతలేను మీ సార్ నాకు ఫోన్ చేసిండు ఎప్పుడు అరే చేసిండు అప్పుడు ఇప్పుడు నంబర్ చెప్పు. ఓ అమ్మ నెంబర్ అడుగుతా అయితే నాకు తెలియదు ఇక సరే మళ్ళీ నేను నీకు ఏమైతా మామ. మరి నువ్వు పెద్దగా ఏమైదాం అనుకుంటున్నావు ఆర్మీ.
సూపర్ కోలు ఇప్పుడే నమస్తే పెడతాం మళ్ళీ కంగ్రాచులేషన్స్ గీ అక్క నడుచుకుంటాం మళ్ళీ అక్క నమస్తే నమస్తే మంచిగున్నావా ఏం పేరు నీ పేరు శ్రీలత శ్రీరత మీ ఇంటి ఆయన పేరు ఏం పేరు రామరెడ్డి రామరెడ్డి ఓ అమ్మ ఇంటికి పెద్ద కోడలు ఏమనే మన ఇంటికి లడ్డు వచ్చింది చెప్పాలి ఎట్లా అనిపిస్తుంది రెండు ముచ్చట్లలో చెప్పి మీ ఇంటికి మళ్ళీ పారు లడ్డు వచ్చింది అలా చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంటాడు ధన్యవాదాలు తల్లి ఇగో ఈ అక్క ఇంకా పెద్దకు వచ్చిందా కదా చెప్ తమ్ముడు ఏం పేరు కుషాన్ సుశాంత్ ఊరు కొడుకు శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి కొడుకు సూపర్ అదే ఇప్పటిదాకా నువ్వు గాడ కూడా నాతోడు ముచ్చట పెట్టావు కదా పెట్టినావా పెట్టలేదా పెట్టిన సూపర్ మళ్ళీ కదా పెద్దాక నడుచుకుంటా అక్క నమస్తే నమస్తే మంచిగున్నావా బాగున్నా అక్క చెప్పాలి అక్కకి మీ ఇంటి ఆయన పేరు ఏం పేరు మీ ఇంటి ఆయన ఏం చేస్తాడు నువ్వేం చేస్తావు కుల్లం చెప్పినట్టు కొత్త మనోహర్ రెడ్డి వాళ్ళ మిస్సెస్న నేను కొలన్ మోహన్ రెడ్డి వాళ్ళ రెండో కూతుర్ని. అగో కొత్త మనోహర్ రెడ్డి అంటే నాకు నేను చెప్తా మొత్తం ఉన్నది చెప్తా మన మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో ఒకప్పుడు టీఆర్ఎస్ లేదు ఆ టీఆర్ఎస్ని ఇంత దూరం తీసుకొచ్చి గీయాల మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో ధూమ్ ధామ్ చేసి టీఆర్ఎస్ని పార్టీని నిలబెట్టిన ఘనత కొత్త మనోహర్ రెడ్డి అన్న కొత్త మనోహర్ రెడ్డి ఇంటి ఆమె అక్క కూడా రెండు ముచ్చట్లాడుచుకుంటా అక్క మీ ఇంటి అయితే మంచోడు అక్క నలుగురికి ఎవ్వరికి ఇప్పటి కూడా మస్తు సాయం చేస్తూనే ఉండు గిట్లనే సాయం చేయాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటా ఇక మీ ఇంటికి మళ్ళీ అలా లడ్డు వచ్చింది రెండు ముచ్చట్లు చెప్పిగా ఈసారి కూడా మాకే లడ్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం మేము. ఇంకొక ముచ్చట చెప్తా ముచ్చట ఏందంటారా 450 ఏడికెళ్ళి చిరువైంది ఎరకనా ఈ అక్కోల నాయననే కొలను మోహన్ రెడ్డి అన్న గీయాల లేడు కాలం చేసింది కానీ అన్న ఉంటే ఇంకా ఎంతో మందికి మంచి సాయం చేసుకుంటూ నలుగురికి సేవ చేసే మంచి గుణమున్న మహాత్ముడు అన్న శనాడితే నువ్వు మా రోజు లేనందుకు ఇక గీయాలటికైతే మనం కొలని వారి కుటుంబంతో నిమ్మలంగా లడ్డు కొన్నందుకు వీళ్ళందరితోటి నలుగురితోటి కాదు మొత్తం ఫ్యామిలీతోటి 4 ముచ్చట్లు అయితే తీసుకుందాం. ఇంకో అక్క ఈడుంది అక్కను కూడా 2 ముచ్చట్లు ఆడుచుకుంటుందా. ఏం పేరు నీ పేరు రాధిక ఎట్లున్నావు అక్క అవును మీ స్కూల్ పేరు ఏం పేరు జాన్ మిల్టన్ స్కూల్ జాన్ మిల్టన్ హై స్కూల్ అని గర్వంగా చెప్పాలి భయపడద్దు మంచిగున్నావా ఇప్పటికైతే నిమ్మలంగా ఈ అక్క అయితే 2 ముచ్చట్లు చెప్పింది రందేం పడకి అన్న నేనైతే ఇప్పటికి హ్యాపీగా ఉన్నా నేను చదివింది జాన్ మిల్టన్ స్కూల్ మా స్కూల్ వాళ్ళు అందరూ మంచిలో ఒక ఫ్యామిలీ లెక్క ఇప్పటికైతే ఉంటాం. ఇక మనం ఇయ్యాలైతే బాలాపూర్ గణేష్ 2019 17,60,000 కైవసం చేసుకున్న కొలను రామరెడ్డి గారి ఫ్యామిలీ దగ్గర V3 న్యూస్ తోటి స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకున్నాం. కెమెరామ్యాన్ చిన్నాతో మీ యాంకర్ సీను ఓవర్ టు స్టూడియో.